సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే ఎస్ఈసీ ఏం చేస్తుందో నిలదీశారు. శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలను ఉపయోగపడతాయని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వెంటనే సమీక్షించి సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్ళు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా. ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి, పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టపరంగా న్యాయపరంగా యాక్ట్ చేయాలని, నియమ నిబంధనలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో, నీ 30%కో, నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా. ₹4.12 ఎన్టీపీసీ ఇస్తుండగా నువ్వు ప్లాంట్ కట్టి ₹7.70 ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు? ఒక దిక్కు పైసలు లేవు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయినట్లకి చూస్తున్నాడు అంటాడు నీ ముఖ్యమంత్రి. తులం బంగారం ఏమైపోయాయి, అవ్వతాతలకు 4,000 పింఛన్ ఏమైపోయాయి, అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఏమైపోయాయంటే పైసలు లేవు అంటావు. మరి ఇప్పుడు ఈ ప్లాంట్లు 3 కట్టాలంటే నువ్వు 25% పెట్టాలి కదా. 10-15 వేల కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? అప్పులు ఏడికెళ్ళి తెస్తావు? మిత్తిలు ఏడికెళ్ళి కడతావు? అప్పు లేదు, అసలు లేదు, మిత్తి లేదు, ఏది లేకుండా సగం ధరకు ఎన్టీపీసీ ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నావు అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకు వద్దంటున్నావు అంటే నీ 30% కమిషన్ రాదు. ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుంది, నువ్వు పైసలు కట్టాలి. నువ్వు ప్లాంట్ కట్టడానికి తిన్న 30%, 40% కమిషన్ ఉన్నది కదా. అందుకే బూస్టప్ చేసిండ్రు, ప్లాంట్లు కడతామంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4,000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది, 1,600 తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారవుతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని, బట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2,400 మెగావాట్ల కరెంటు తయారవుతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. అంటే మీరేం చేసిండ్రు? 2,400లో 800 చాలు, ఈ 1,600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట ₹5, ₹4 దొరుకుతుంది, మేమంతా ఇక తక్కువ ధరలకే ఎన్టీపీసీ విద్యుత్ ఇస్తుంటే కొత్త ప్లాంటు ఎందుకని ప్రశ్నించారు హరీష్ రావు. కమిషన్ల కోసమే కొత్త పవర్ ప్లాంటు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో చర్చ పెడితే ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్తగా చేపట్టే 3 ప్లాంట్లకు 45 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ఎన్టీపీసీ విద్యుత్ ఇస్తుంటే ఇన్ని వేల కోట్లు ఎందుకు అని హరీష్ రావు ప్రశ్నించారు. బ్యాలెన్స్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది, ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు.
అన్నీ ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కట్టింది. ఆనాడు ఇదే కోమటిరెడ్డి గారు ఏమన్నారు, మేము రాగానే యాదాద్రిని మూసేస్తాం, వద్దు యాదాద్రి మాకు తాళం వేస్తా అన్నాడు. మరి నిన్న క్యాబినెట్లోనేమో తాళాలు కొడుతుండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు మరి 2400 థర్మల్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఒప్పుకున్నావు వెంకటరెడ్డి గారు? మరి నువ్వు ఇది అంత కాలుష్యం మా మెడ మీద వేస్తారా అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కడుతున్నావు మరి కాలుష్యం ఉంటే? ఆనాడు అపోజిషన్లో ఉన్నాం కనుక ఏదన్నా మాట్లాడచ్చు, గవర్నమెంట్ల కోసం రాగానే పెదవులు మూతపడతాయి. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. వీళ్ళ తప్పుడు కూతలు, తప్పుడు విధానాలు, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట, వీళ్ళ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి ఆనాడు యాదాద్రి మేము రాగానే మూసేస్తాం, తాళం వేస్తాం, కట్టనీయం అన్నోళ్ళు ఇప్పుడు పోయి రిబ్బన్లు కత్తిరిస్తారు, పోటీ పడి కొబ్బరికాయలు కొడుతుండ్రు. వెంకటరెడ్డి గారు ఉరుకురికి కొబ్బరికాయలు కొడుతుండ్రు. మరి ఆనాడు ఏమన్నావు? అంటే గంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎన్టీపీసీ 2400 తీసుకోమంటే వీళ్ళు 800 మాత్రమే తీసుకున్నారు. ఆ 800కు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు, ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద. 800 తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే ₹4.12. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12కే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు పాపం, ఇంకా 1600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లు అంటే 1 మెగావాట్కు 13,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్, అయిపోయే వరకు అది 16-17 కోట్లు అవుతుంది. 13,62,00,000 రూపాయలు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000